హాయ్ ఫ్రెండ్స్, కంప్యూటర్ ప్రపంచంలో ఇప్పుడు ఒక సరికొత్త శకం మొదలైంది. ఐరోపాకు చెందిన జూపిటర్ సూపర్ కంప్యూటర్ క్వాంటమ్ టెక్నాలజీలో సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ఏకంగా 50 క్యూబిట్స్ క్వాంటమ్ సిమ్యులేషన్ను విజయవంతంగా పూర్తి చేసి సూపర్ కంప్యూటర్ల పవర్ ఏంటో ప్రపంచానికి చూపించింది. టెక్నాలజీ భవిష్యత్తునే మార్చేయబోతున్న ఆ రికార్డ్ బ్రేకింగ్ స్టోరీ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఈ విజయాన్ని జర్మనీలోని జూలిచ్ సూపర్ కంప్యూటింగ్ సెంటర్ మరియు ఎన్విడియా శాస్త్రవేత్తలు సాధించారు. ఐరోపాలో మొదటి ఎక్సాస్కేల్ సూపర్ కంప్యూటర్ అయిన జూపిటర్ గతంలో ఉన్న 48 క్యూబిట్స్ రికార్డును తుడిచిపెట్టేసింది. క్వాంటమ్ హార్డ్వేర్ ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోనికి రాకముందే సాఫ్ట్వేర్ ద్వారా దాన్ని సిమ్యులేట్ చేయటం ఒక అద్భుతం. అసలు క్వాంటమ్ సిమ్యులేషన్ ఎందుకు ముఖ్యం? భవిష్యత్తులో రాబోయే క్వాంటమ్ కంప్యూటర్లు ఎలా పనిచేస్తాయి, అవి చేసే లెక్కలు ఎంతవరకు కరెక్ట్ అని తెలుసుకోవటానికి ఈ సిమ్యులేషన్లు అవసరం. కొత్త రకమైన మందుల తయారీ, ఆర్థిక రంగంలో క్లిష్టమైన లెక్కలు, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధికి ఈ 50 క్యూబిట్ పవర్ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ 50 క్యూబిట్ సిమ్యులేషన్ చేయటం అంటే మామూలు విషయమేమీ కాదు. ఒక్కొక్క క్యూబిట్ పెరిగే కొద్దీ దానికి అవసరమైన కంప్యూటింగ్ పవర్ రెట్టింపు అవుతుంది. ఈ ప్రయోగం కోసం ఏకంగా 2 పెటాబైట్లు అంటే సుమారు 20 లక్షల జీబీ మెమరీని వాడారు. సాధారణ ల్యాప్టాప్లు కేవలం 30 క్యూబిట్ల దగ్గరే ఆగిపోతాయి. కానీ జూపిటర్ మాత్రం 16,000కు పైగా ఎన్విడియా సూపర్ చిప్స్ సహాయంతో ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. ఈ సిమ్యులేషన్ ఎంత సంక్లిష్టమైనది అంటే ఇందులో ప్రతి చిన్న ఆపరేషన్ కూడా దాదాపు 2 క్వాడ్రిలియన్ సంఖ్యా విలువలను ప్రభావితం చేస్తుంది. ఈ విలువలన్నీ వేల సంఖ్యలో ఉన్న చిప్స్ మధ్య 1 సెకను కూడా తేడా లేకుండా సింక్రొనైజ్ అవ్వాలి. ఇందుకోసం శాస్త్రవేత్తలు డేటాను 8 రెట్లు తగ్గించే సరికొత్త కంప్రెషన్ టెక్నిక్ వాడారు. ఈ రికార్డు వెనుక ఎన్విడియా GH200 సూపర్ చిప్స్ కీలకమైన పాత్రను పోషించాయి. ఇవి CPU మరియు GPU మెమరీలను అనుసంధానించి డేటా ఎంత ఎక్కువగా ఉన్నా స్లో అవ్వకుండా ప్రాసెస్ చేశాయి. ఈ టెక్నాలజీ వల్ల ఇప్పుడున్న ఏ క్వాంటమ్ ప్రాసెసర్ చేయలేని లెక్కలను కూడా ఈ సూపర్ కంప్యూటర్ ద్వారా చేయొచ్చని ప్రొఫెసర్ హాన్స్ డి రేడ్ పేర్కొన్నారు. చూశారు కదా, జూపిటర్ సూపర్ కంప్యూటర్ సృష్టించిన ఈ 50 క్యూబిట్ రికార్డ్ క్వాంటమ్ కంప్యూటింగ్ యుగంలో ఒక పెద్ద మైలురాయి. భవిష్యత్తులో మనం ఊహించని మార్పులకు ఇది పునాది వేయబోతోంది. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.